జనగామ జిల్లా కేంద్రం ఏప్రిల్ 7న కార్మికుల మహాసభకు వేదిక కాబోతోంది. భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో జరగనున్న ఈ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం బచ్చన్నపేట మండల అధ్యక్షుడు జేరిపోతుల రాజు పిలుపునిచ్చారు. టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దరిపల్లి చంద్రన్న ఆదేశాల మేరకు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తూ కార్మికులను సమాయత్తం చేస్తున్నారు. ఈ మహాసభకు రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. ఇదే సందర్భంలో రాష్ట్ర కార్యదర్శి అల్వాల ఎల్లయ్య మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ప్రమాద బీమా మొత్తాన్ని భారీగా పెంచాలని, వయస్సు పైబడిన కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సన్నాహక కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దామెర బాల నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి తుడుం రాజ్ కుమార్తో పాటు వివిధ గ్రామాల అధ్యక్షులు పాకాల చిరంజీవి, నడిగొట్టు ఎల్లయ్య మరియు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, కార్మికుల ఐక్యత 1996 జీవోను మొత్తం పూర్తిగా అమలు చేయాలి. ఈరోజు టీబీఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7వ తారీఖున జిల్లా మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. మా అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న ఆదేశాల మేరకు బచ్చన్నపేట్ మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ ఈరోజు బచ్చన్నపేట మండలంలో బన్నారం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో వారిని పెద్ద ఎత్తున రేపు 7వ తారీఖు జరగబోయే మహాసభలకు రమ్మని చెప్పడానికి ఇక్కడికి మేము సమావేశమైనాం. దీనిలో భాగంగా మా జిల్లా కన్వీనర్ బాలనర్సయ్య గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శి అల్వాల ఎల్లయ్య గారు మరియు మండల ప్రధాన కార్యదర్శి తుడుం రాజు గారు ప్లస్ టౌన్ ప్రెసిడెంట్ దశరథ వీరిని కలవడం జరిగింది. ఈరోజు వాల్ పోస్టరం ఆవిష్కరించి ఈరోజు వీళ్లకు ఇవ్వడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున రేపు 7వ తారీఖున జరిగే మహాసభలకు అందరూ తలరావాలని కోరుతున్నాం. టీబీఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు దరిపల్లి చంద్రమన్న గారి నాయకత్వాన ఆయన ఆదేశాల మేరకు మరి ఏప్రిల్ 7 తారీఖు జనగామలో మహాసభ జరుగుతుంది. ఇట్టి మహాసభకు మన గౌరవనీయులు మన కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మన జనగామ ఎమ్మెల్యే పల్ల రాసిరెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ గారు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా రావడం జరుగుతుంది. మన కార్మికుల సమస్యలు మరి వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మనం పరిష్కరించే దిశలో మన అందరము కలిసి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా మరి పోయిన సంవత్సరం కూడా మనము ఇదే విధంగా మరి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అప్పుడు కార్మిక శాఖ మంత్రి దృష్టికి తీసుకపోతే మనకు ఇదివరకు చనిపోయిన కార్మికుడికి ₹1,00,000 ఉండేది. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రి మరి దయతో మనము 2 లక్షలు జీవో వచ్చింది, మనం లబ్ధి పొందుతున్నాం, తీసుకుంటున్నాము. అదేవిధంగా ప్రమాద బీమా ఇదివరకు 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 10 లక్షలకు పెంపడం జరిగింది. ఇప్పుడు మన కార్మిక శాఖ మంత్రి దృష్టి తీసుకుపోయేది, మన కార్మికుల గురించి తీసుకుపోయేది ఏంటంటే చనిపోయిన కార్మికునికి కాకుండా మరి కార్డు జీవితాంతం ఉండాలి. 60 ఏళ్ళకు పరిమితం చేస్తున్నారు. 60 ఏళ్ళకు కాకుండా మరి మనిషి బతుకున్నంతసేపు కార్డు ఉండాలనే విధంగా, అదేవిధంగా ప్రతి కార్మికునికి 60 ఏళ్ళు నిండిన కార్మికునికి మరి నెలకు ₹5,000 పింఛని కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రసూతి కానుక మరి ఇప్పుడు మనకు 30,000 ఇస్తారు. హాస్పిటల్ ఖర్చుల గురించి ఆ 30,000 సరిపోవడం లేదు కాబట్టి మనకు 1,00,000 డిమాండ్తో ఉన్నాము. ఇవన్నీ మన సమస్యలన్నీ మరి పెద్దలు కార్మిక శాఖ మంత్రికి, మన గౌరవనీయులు ఎమ్మెల్యే పల్ల రాసిరెడ్డి దృష్టికి తీసుకుపోయి మన సమస్యలన్నీ మరి పరిష్కరించే దిశలో మనం చేద్దాము. ఇదే విధంగా ప్రతి కార్మికుడికి విన్నవించుకునేది ఏంటంటే మరి 7వ తారీఖు పోయే మహాసభను విజయవంతం చేయాలి. ప్రతి విలేజ్ నుంచి వెళ్ళి ప్రతి గ్రామం నుండి మన కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని కూడా నేను ప్రతి కార్మికునికి పేరున కోరుకుంటున్నాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.